ఒక 9 months, మనకి కన్సీవ్ అవ్వడానికి ముందు నుంచి ఒక 3 months, తర్వాత ఒక 3 months, మొత్తం 15 months ఒక జర్నీ చేస్తాం డాక్టర్తో. ఒక డాక్టర్ని చూస్ చేసుకోవటం అనేది ఎలా మ్యామ్? సో రిజిస్టర్డ్ సెంటరా కాదా అని ఫస్ట్ చూడాలండి. ఆర్ట్ రిజిస్ట్రేషన్ నేషనల్ రిజిస్ట్రీలో ఆ సెంటర్ రిజిస్టర్ అయిందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ప్రొసీజర్స్ అన్నీ ఇప్పుడు కొత్తగా 2021 ఆర్ట్ లా ప్రకారము అన్నీ లీగల్గానే చేస్తున్నాం. ఓకే, సో మీకు కన్సెంట్ లేకుండా మేము ఏమీ ట్రీట్మెంట్ చేయకూడదు. ఓకే, సో మీరు కన్సెంట్ మీద సైన్ పెట్టేటప్పుడు పూర్తిగా చదువుకొని దేనికోసం పెడుతున్నాము, ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఒక ప్రాబ్లంతో వెళ్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు మీకు డాక్టర్ మీరు ఏమి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అనేది మీతోటి పూర్తిగా మీకు అర్థమైన భాషలో డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి మార్గాల ద్వారా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పకూడదు డాక్టర్ ఎప్పుడు. ఓకే, దెర్ విల్ బి డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్స్. సో ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఆ మార్గంలో వెళితే మీకు ఎంత త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది, అందులో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, దాంట్లో వచ్చే ఖర్చు ఎంత అనేది క్లియర్గా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు అనేది కామన్ ప్రాబ్లం. అందరికీ ఒకటే రీజన్తో రాకుండా ఉండదు. ఓకే, రీజన్స్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ ఫస్ట్ తెలుసుకోండి, దాన్ని మనము ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా డాక్టర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. సో ఆ లీగల్గా ఉందా లేదా, మీరు సంతకం పెట్టేటప్పుడు ఎందుకు పెడుతున్నారు అనేది పూర్తిగా తెలుగులో, అంటే మీ ఏదైతే భాష ఉంటుందో మీకు అర్థమయ్యే భాషలో పూర్తిగా దాన్ని తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. సో ఆ క్లారిటీ ఉంటే ఇలా మోసపోవడం జరగదు. ఈ కాజెస్తో కొంతమంది అసలు పిల్లలే వద్దు అనే దీంట్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఐవీఎఫ్ ఎవరు వల్ల పుడతారో, ఎలా వస్తుందో ప్రెగ్నెన్సీ అని. అసలు దీంట్లో ఏమైనా మనకి ఒక ఇది ఉంటుందా మ్యామ్, ట్రాన్స్ఫరబిలిటీ ఉంటుందా చేసేటప్పుడు? 100% ఉంటుందండి.